హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మిస్ వచ్చా. ఈరోజు దోశల పిండి ఉంది ఇంట్లో, గుంట పొంగనాలు చేద్దాం అనుకున్నాను. నేను పప్పు పోసినప్పుడు అయితే ఇడ్లీకి దోశలకి రెండాటికి కలిపి పోసేసుకుంటాను. అలాగే ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇడ్లీ పిండితో అయితే ఇడ్లీ వేసుకోవచ్చు అండ్ ఇడ్లీ పిండి అట్టు వేసుకోవచ్చు. తర్వాత దోశల పిండితో దోశలు వేస్తాను. ఇంకా 2 days దోశలు తిన్న తర్వాత బోర్ కొడుతుంది కదా పిల్లలకి, ఇంకా దోశలు అన్నట్టు ఈరోజు గుంట పొంగనాలు వేద్దామని చెప్పేసి ఆ దోశల పిండిలోనే కొద్దిగా కొబ్బరి ఉంటే కొబ్బరి కోరి, కొబ్బరి, బెల్లం, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి కలిపేసి మొత్తం గుంట పొంగనాల ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పిండి వేసి పొంగనాలు వేసేస్తాను. అవి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి కూడా తిప్పేసుకుంటే ఎర్రగా కాల్చుకుంటే మనకు గుంట పొంగనాలు అయితే టేస్ట్ సూపర్గా వచ్చినాయి. దీనిలో ఆనియన్స్ కూడా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కానీ కార్తీక మాసం కదా, ఇంట్లో ఆనియన్స్ అస్సలు వాడం మేము. అందుకే ఆనియన్స్ వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసాము. ఈ బెల్లం వేసాను కదా, బెల్లం, కొబ్బరి కూర, పచ్చిమిర్చి తీగా కారం కారంగా ఈ కొబ్బరి తెగులుతో టేస్ట్ అయితే చాలా బాగుంది. దీంట్లోకి వేరుశనగల చట్నీ అయితే ఇంకా కాంబినేషన్ సూపర్గా ఉన్నాను. కానీ మిక్సీ అసలు పనిచేయట్లేదు. అందుకే టమాటా చట్నీతో అడ్జస్ట్ అయిపోయి మేమందరం తినేసాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.